అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. ఈ వీడియోలో మోక్ష సన్యాసి యోగం గురించి చెప్పుకుందాం. ఈ విషయాన్ని 2-3 ప్రశ్నలతో మొదలు పెడదాం. మొదటిది, మోక్ష సన్యాసం అంటే ఏమిటి? సన్యాసానికి ప్రధానంగా అర్థం చేసుకోవటం మోక్షం, వదలటం అనే అర్థం వస్తుంది. మోక్షమే ముఖ్యమైనదనుకుంటే మోక్షంలోనే సన్యాసం ఉంది అనే అర్థం. రెండు ముఖ్యమే అనుకుంటే ప్రతి మనిషికి మోక్షం కావాలి, సన్యాసము కావాలి అని. రెండో ప్రశ్న 17వ అధ్యాయం చివర ఓం తత్సత్ అని చెప్పేశాడు. సాధారణంగా ఏ ప్రపంచం అన్నా బోధ అన్నా ఓం తత్సత్ అంటే అయిపోయింది అని రూఢార్థం. మరి అది అయిపోయాక ఎందుకు మోక్ష సన్యాస యోగాన్ని చెప్పవలసి వచ్చింది? ఇక్కడ అనుబంధ ప్రశ్న చెప్పిందెవరు? శ్రీకృష్ణుడే కదా. ముందు నుంచి చెప్పినది మరలా చెప్పిందెవరు అని ఎందుకు అడగవలసి వచ్చిందంటే, విభూతి యోగాన్ని విని విశ్వరూపాన్ని సందర్శించి అర్జునుడు తనను తాను మరిచి నిర్విణ్ణుడయ్యి నిశ్చేష్టుడయ్యి భయాన సందుష్ట ఆశ్చర్యాలతో పొందాడు. కృష్ణుడు కూడా ఆ 3 అధ్యాయాలు చెప్పేటప్పుడు తాను ఉష్టి వంశంలో పుట్టిన వసుదేవుని కుమారుడిగా కాకుండా సమస్త విశ్వాన్ని సృష్టించి అలరించి నిర్వహించి అనుగ్రహాన్ని తేల్చే అక్షర అవ్యక్తతత్వంగా ఉండిపోయాడు. నాకు మోహం పోయి ప్రకృతి స్థితికి వచ్చానని అర్జునుడు చెప్పినట్లే శ్రీకృష్ణుడు తన పరతత్వాన్ని చూపడం ఆపి అంతకుముందు మూర్తి అయ్యాడు. అప్పుడు అర్జునుడు మరలా సన్యాసం అనే దాని తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నా అంటాడు. అన్నప్పుడు ఆ అధ్యాయం చెప్పటం జరిగింది. 6వ అధ్యాయం వరకు వస్తే ఆత్మ సంయమనమే చాలా గొప్పది, ఇంతకు మించి ఏది ఉండదు. యోగ మార్గాన్ని స్వీకరించిన వాడే ఎంతో గొప్ప అనే భావం ఏర్పడుతున్నది. 9వ అధ్యాయం పూర్తయ్యేటప్పటికి ఎంత యోగం చేస్తే మాత్రం అభ్యాసం జ్ఞానం ఇవ్వకపోతే పనికిరాదు కదా. జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకేది లేదు అనే భావం ఏర్పడుతున్నది. విశ్వరూప సందర్శనం అయిపోయి భక్తి యోగంలోకి అడుగు పెట్టగానే భక్తి ఉండటం వల్లే కదా జ్ఞానచక్షువులనిచ్చి ఇంత విశ్వాన్ని తనలో చూపాడు. తండ్రి వలె, స్నేహితుని వలె, ప్రియుని వలె ఆదరించాడు. భక్తే గొప్పది అనే భావం ఏర్పడుతుంది. ఓం తత్ సత్ అనే చూశాక మళ్ళీ ఏది గొప్ప అనే భావం వచ్చింది. అందుకే కృష్ణుడు ఎంతో విశేషంగా కర్మ ప్రధానమైన యజ్ఞాన్ని, శృతి ప్రధానమైన వేదాలను, జ్ఞాన ప్రధానమైన బ్రాహ్మణులను తగినంతగా గుర్తించి రూపమే అయిన ఓం అరూపంగా తత్ అని నిత్యంగా సత్ అని చెప్పి అనిత్యమైన శరీరాలను విడిచి తనను తాను పాలల్లో నీళ్లు వలె సత్తులో ఉంచుకోవటమే సన్యాసం అని చెప్పాడు. మరి మోక్షం? ఇప్పటికే మోక్షానికి ప్రకృతి వియోగమే మోక్షం అని చెప్పవలసి వచ్చింది. దాన్ని మళ్ళా గుర్తిస్తూ ఒక కీలకమైన మాట అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రకృతి నుండి పుట్టిన 3 గుణముల నుండి విడవడిందే అనగా ఆ 3 గుణముల ప్రభావానికి లొంగనిదేది భూమి మీద కానీ, స్వర్గంలో కానీ, దేవతలలో కానీ ఉండనే ఉండదు. ఈ కీలకమైన వాక్యం వలనే బుద్ధి, తపస్సు, కర్మ, ధృతి, ఆహారము వంటివన్నీ సాత్విక గుణాలకు రాజసీకరణ కలవి. తామస యోగం కన్నా, కర్మ కన్నా, జ్ఞానం కన్నా, భక్తి కన్నా ఉన్నది ఉన్నట్లు గుర్తించడంలోనే మానవుడు తనకు బంధాలున్నవి లేనివి తెలుసుకుంటాడు అని ఈ అధ్యాయం వివరించింది. భగవద్గీతలో సాంఖ్యయోగం 2 వేరు కాదని, సాంఖ్యంలో వచ్చిన దాని యోగంలో ప్రయత్నం వల్ల సాధించవచ్చు అని చెప్పిన శరీరదారులందరూ ప్రకృతి గుణాల వల్ల నిర్మింపబడి దానికి లొంగి కర్మలకు
చేయటం వల్ల ఆ ప్రకృతి ప్రభావం నుంచి దూరం అవడమే మోక్షమని సూచించాడు. ఇక్కడ సంకల్పంగా పూరితమైన యోగం కన్నా సహజమైన సాంఖ్యమే గొప్పదని చెప్పడం జరిగింది. రూపరూపంగా ఉన్న ఓం సంప్రదాయంలో ఉన్న తత్తును విజ్ఞానంలో ఉన్న సత్తుగా గుర్తించి తనను తాను నిర్వహించుకుంటూ నామరూప గుణాత్మకమైన ఈ ప్రకృతి పరిధి నుండి ఆది పురుషుడు, ఆది యజ్ఞము, ఆది దైవము, ఆధ్యాత్మే అనే భావాల నుండి బయటపడతాడు. అహం తనను తాను తత్తుని ఎరిగి తనలోని విభూతిగానున్న తత్తుని చూసి రూపమైన రూపరూపంలోని రూపరూపాన్ని ఆ రూపంలో కలిపి నిత్యమైన అవ్యక్తం అక్షరమైన సత్తులో ప్రవేశించాలి అని ఎరిక కలుగుతుంది. అప్పుడు ప్రకృతి ఉనికి పట్ల ఆసక్తి ఏర్పడి సమబుద్ధితో భవబంధాల నుండి కర్మల నుండి దూరము అవటం జరుగుతుంది. అదే మోక్షం. మోక్షం రానిదే సన్యాసం రాదు, సన్యాసం రానిదే మోక్షం పరిపూర్ణం కాదు అని చెప్పటమే ఈ అధ్యాయంలో మూల సూత్రం. అందువల్లే ఇది రహస్యాల్లోకెల్లా రహస్యం, జ్ఞానాల్లోకెల్లా ఉత్తమ జ్ఞానం. దీనిని విని తెలిపి నీకు నచ్చినట్లుండు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన గీతా బోధన. ఇంతటితో భగవద్గీత సారాంశంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన ఉపదేశము పూర్తయిపోయినది. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.